హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్యాహ్న వ్లాగ్స్ అండి. ఇంకా ఈరోజు అయితే నేను చేపలకు పులుసు అయితే వండుతున్నాను అనమాట. ఇంకోండి ఫ్రెష్గా వచ్చిన చేపలు, ఇంకా చేపల్లోకి ఆనియన్ ఇంకా వెల్లుల్లి రెండు అయితే మిక్సీ పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసి హీట్ చేయాలన్నమాట. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం అందులో యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను, ఒక్కొక్కటి చూస్తూ ఉండండి. ఇంకా ఇదిగోండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగ, ఇంకొకటి బిర్యానీ లీఫ్ అయితే వేస్తున్నాను అన్నమాట, ఒక ఫ్లేవర్ కోసం అయితే. ఇంకా అలాగే నేను వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే చేస్తున్నాను అన్నమాట. బుధవారం రోజు చేపల పులుసు అయితే చేస్తున్నాను. మాకు వారాలు గిరాలు ఎలాంటి పట్టింపులు లేవండోయ్. ఏ వారమైనా సరే, ఏ టైం అయినా సరే, ఎలాంటి ఏ పూటైనా సరే నాన్ వెజ్ ఉంటే చాలు. ఎందుకంటే ఇందులో 2 లవంగా చెక్క, ఇంకా అలాగే బిర్యానీ ఆకు అయితే వేస్తున్నాను. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను ముందుగానే పట్టి పెట్టుకున్నాను కదా ఆనియన్ ఇంకా వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేయాలన్నమాట. ఇదిగోండి మేము ముందరనే యాడ్ చేస్తున్నాను చూడండి. వీడియో వచ్చేసి మా హస్బెండ్ అయితే షూట్ చేస్తున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం మా హస్బెండ్ అయితే కెమెరా స్టార్ట్ చేసి పట్టుకున్నారనమాట. వీడియో అయితే షూట్ చేస్తున్నారు. నేనే అడిగాను అనమాట, ప్లీజ్ ఒక్కసారికి హెల్ప్ చేయవని. ఇంకా మా హస్బెండ్కి చేపల కర్రీ ఇష్టం కాబట్టి ఇంకా ఆయన కోసం నేను చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారు అంతే. ఇంకా ఇదిగోండి ఆయిల్లో అయితే ఆనియన్ పేస్ట్ అయితే వేసి కొంచెం సేపు మంచిగా ఫ్రై చేయాలన్నమాట. ఈ ఆయిల్ సపరేట్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్మెల్ అయితే మామూలుగా లేదన్నమాట, మంచిగా గుమాలిస్తుంది ఇండ్లు మొత్తం. ఇంకా పిల్లలిద్దరు అయితే స్కూల్కి అయితే వెళ్ళారనమాట. నేను మా హస్బెండే ఉన్నాము. ఇంకా చేపలు అమ్మే అంకుల్ అయితే ఊర్లోకి వచ్చిండే, ఇంకా వచ్చారు కదా ఎలాగో తీసుకుందాం అన్నట్టుగా అయితే 2 kgs అయితే తీసుకున్నాము. అందులో ఇంకా ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. వేసి దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2 minutes అంతే, జస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు, ఇంకా ఇందులో ఉప్పు, ఇదిగోండి ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. అంటే మనం ఇప్పుడు కొంచెం వేసుకోవచ్చు, మళ్ళీ మనము పులుసుకు సరిపోయేమైనా వాటర్ వేసిన తర్వాత ఇంకొంచెం టేస్ట్ చూసి వేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఇది వచ్చేసి ధనియా పౌడర్ అన్నమాట. ధనియా పౌడర్ కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా. ఒకవైపు ఇలా ఫ్రై చేస్తున్నాను, ఇంకా మరోవైపు అయితే ఇంకా కారం అయితే తీయడానికి అయితే వెళ్ళాను అనమాట. అంటే మొన్న డిమార్ట్లో తీసుకొచ్చాను కదా ఎవరెస్ట్ వారి తీఖాలాల్ మసాలా అయితే వేద్దాం అన్నట్టుగా అయితే తెచ్చాను. బట్ నాకెందుకో ఇంట్లో ఉన్న మసాలానే మంచిది, బెటర్ అనిపించింది అనమాట. అసలు ఎవరెస్ట్ తీఖాలాల్ మసాలా అన్నారు కానీ నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనుకున్నాను. బట్ ఇది వేరు అది వేరు అని తెలిసిందనమాట తెచ్చిన తర్వాత. అదొక ఫ్రాడ్ అయితే జరిగింది. ఇంకా ఇదిగోండి మీ అందరికి చూపిస్తున్నాను. ఇదిగోండి హాట్ రెడ్ చిల్లీ పౌడర్ అని చెప్పారు. ఫస్ట్ టైం అన్నమాట నేను ఇది తీసుకోవడము. బట్ అంతగా నాకు ఎందుకో స్పైసీగా అనిపించలేదు, అలాగే కలర్ కూడా కనిపించలేదు అనమాట. మీరు ఎవరైనా ఇది వాడుతుంటే మీకు ఎలా ఉందో కమెంట్స్లో కమెంట్ చేయండి. నాకైతే నచ్చలేదు అనమాట. నేను నందిని పాండురంగాపురం కారం పొడి అయితే వాడతాను అనమాట ప్యాకెట్స్లో అయితే, లేకపోతే బయట ఒట్టి మిరపకాయలు అయితే తీసుకొని పట్టిస్తాను అనమాట. ఇంక ఇదిగోండి కారం కూడా వేసిన తర్వాత ఫస్ట్ పట్టి పెట్టాం కదా అందులో ఆనియన్ వెల్లుల్లి పేస్ట్లో మిక్సీలో కొంచెం ఉండే, ఇంకా ఎందుకు వేస్ట్ చేయాలన్నట్టుగా అయితే వాటర్ అయితే వేసి కొంచెం సేపు కలిపేసి ఈ గ్రేవీలో అయితే వేసాను అనమాట. ఇంక ఇదిగోండి మంచిగా ఇలా గ్రేవీని అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ బయటికి వస్తే, ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఆ టైంలో చింతపండు పులుసు అయితే వేయాలన్నమాట. మా హస్బెండ్ అయితే ఈ మాత్రం కర్రీ చేయడానికి ఎంతసేపు అంటున్నారు. బట్ మీలాంటి ఎంతమంది హౌస్ వైఫ్స్కి తెలుస్తుంది కదా వంట చేసే పని ఎంత తొందరగా అయిపోతుందో. ఇంకా మిగిలిన వాటర్ కూడా కొన్ని పోసేసి వీటిని అయితే కొంచెం సేపు ఉడకనివ్వాలన్నమాట. ఈలోపు మీకు ఒక చూపిస్తాను, చూసేయండి. నేను ఎప్పుడు చూడలేదన్నమాట ఫిష్కి
పళ్ళు ఉన్నాయన్నమాట. తీత్ ఉన్నాయన్నమాట. నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. మా హస్బెండ్ చెప్తున్నారు ఇంతకుముందు కూడా చూశాను నేను, ఉంటాయి ఫిషెస్లో పండ్లు అన్నారు. ఏంటబ్బా మా హస్బెండ్ కొత్తగా చెప్తున్నారు అనుకున్నాను. మీలో ఎంతమందికి తెలుసో ప్లీజ్ కమెంట్స్లో కమెంట్ చేయండి. నాకు పెద్ద డౌట్ అన్నమాట ఇది. ఏంటబ్బా ఫిష్కి ఇలా ఉంటాయా పండ్లు అని. మీకోసం మీకు చూపించడం కోసమే ఒక పన్ను అయితే పీకేసి ఇలా హ్యాండ్లో అయితే వేసుకొని చూపిస్తున్నాను చూడండి. మనలాగే తెల్లగా ఉందన్నమాట అది కూడా పన్ను. నువ్వు మరీ లెక్క పనులు ఎక్కడికైనా ఎవరికైనా ఒకే రకంగా ఉంటాయి అనుకుంటారేమో, బట్ నాకెందుకో వింతగా వెరైటీగా అనిపించింది, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా లాస్ట్ కొంచెం గరం మసాలా బాద్షా కంపెనీ నుండి ఇంకా గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి ఎవరెస్ట్ తీగలాలు అన్నారు కదా, ఇక్కడ తీగలాలే నాకు కనిపించట్లేదు. ఏం చేస్తాం, ఏదో ఒకసారి బురదలో పడాల్సి వస్తుంది కదా, ఇంకా అలాగే నేను కూడా బురదలో పడ్డాను అనమాట. ఇంకా ఫైనల్లీ పులుసు మరిగిన తర్వాత మనం తీసుకున్న మనకు ఎన్ని చేప ముక్కలు కావాలనుకుంటే అన్ని చేప ముక్కలు అయితే ఇందులో వేస్తూ ఉన్నాను అన్నమాట. ఇది వచ్చేసి తల, హెడ్ పార్ట్ అన్నమాట. మా హస్బెండ్కి బాగా ఇష్టం హెడ్ పార్ట్ అంటే. ఇంకా మా పిల్లలు ఎలాగో తినారన్నమాట ఫిష్, ఇంకా వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు కదా. ఇంకా మా హస్బెండ్ మధ్యాహ్నం లంచ్లోకి అయితే చేయమని చెప్పారు, ఇంకా సర్లే అని చేస్తున్నాను. ఇంకా పిల్లలకైతే చిన్న చిన్న పీసెస్ అయితే కొట్టించుకొస్తానులే పకోడా వేస్తూ అని అన్నారు. ఇంకా వాళ్ళని అడిగి అయితే ఈవినింగ్ అయితే చేయాలన్నమాట. ఇంకా ఇలా చేప ముక్కలన్నిటిని అయితే ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇందులో. ఇంకా ఫిష్ కర్రీ వండేవి ఉంటాయి కదా, అలాంటి బాండీలు తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటాయి. నేనైతే కడాయిలోనే చేస్తున్నాను. ఇంకా లాస్ట్లో వేసింది ఏంటా అనుకుంటున్నారా, అది కూడా ఫిష్ సత్తువ అంటారంటండి. అది కూడా పాడేయకుండా ఎందుకు వేస్ట్ చేయడం, మంచిగా ఉంటుంది టేస్ట్, అది కూడా అన్నారు. ఇంకా మా హస్బెండ్ కోరిక మేరకు నేనైతే అది కూడా అందులో యాడ్ చేశాను. ఇంకా ఇలా చేప ముక్కలు మంచిగా ఉడకాలన్నమాట ఒక 5 minutes అలాగా. నేను ఆ ముక్కలకి పట్టేలాగా పులుసునైతే దాని మీద అయితే వేస్తున్నాను. దాని మీద అంటావేంటక్క అనుకుంటున్నారా, చేప ముక్కల మీద అయితే వేస్తున్నాను అనమాట. మా హస్బెండ్కి నేను చేసిన చేపల కర్రీ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమంది మీ హస్బెండ్స్కి మీ వంటకాలు నచ్చుతాయి ప్లీజ్ కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇలా ఒక 5 minutes అయితే పెట్టాలన్నమాట. అదే నేను మీకు వేళ్ళతో చూపిస్తున్నాను. ఇలా 5 minutes అయిన తర్వాత ఇలా అయితే ఉందన్నమాట, మంచిగా ఉడికాయి. ఇవి ఉడకడం ఏమో కానీ వీటిని తిప్పేయడము మామూలుగా ఉండదన్నమాట. సమంతగా చెప్తారు కదా డైలాగ్, చంపేస్తా ప్రేమతో అంటుంది కదా, అలాగే తిప్పేస్తా ఈజీగా అని నేను కూడా తిప్పుతున్నాను. ఇంకా ఇదిగోండి ఒక్కొక్క పీసెస్ని ఇలా మంచిగా టర్న్ చేసుకోవాలి, లేకపోతే విరిగిపోతాయి. ఇంకా వాటిని విరగొట్టడం మా హస్బెండ్కి ఇష్టం లేదనమాట. అవి ఎలా ఉన్నాయో అలానే ఉండాలి, నువ్వు కానీ పీసెస్ విరగొడితే నేను తిననన్నాడు. ఇంకా మా హస్బెండ్ కోరిక మేరకు కొంచెం టైం తీసుకొని అయితే వాటిని అయితే మంచిగా తిప్పేసాను అనమాట. తిప్పేసి పులుసు అయితే ఫిషెస్ మీద అయితే వేస్తున్నాను. మీ ఫిష్ కర్రీ ఎలా చేస్తారో కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇలాగే చేస్తారో కొంచెం వేరుగా చేస్తారో చెప్పండి. ఈసారి మీరు చెప్పినట్టుగానే నేను కూడా ట్రై చేస్తాను, అంటే మీ వంటకాలని కూడా నేను కూడా ఫాలో అవుతాను అన్నమాట. ఇంకా ఇదిగోండి మా హస్బెండ్కి అయితే కారం ఉప్పు సరిపోయిందేమో చూడమని చెప్తున్నాను. ఇంకా మొన్న అయితే రీసెంట్గానే మండే రోజు అయితే ఫొటోస్ అయితే దిగామన్నమాట. బాబు ఫంక్షన్కి వీడియో అయితే తీపిచ్చాము. ఇంకా అందులోకి స్టిల్స్ కావాలంటే ఫోటోగ్రాఫర్ వచ్చింటే ఫొటోస్ అయితే తీపించుకుందాము, ఇంకా అందుకే అందరం మెహందీ అయితే పెట్టుకున్నాము. ఆ మెహందీ పెట్టుకున్నారు కదా అన్న అనుకుంటారేమో. ఇంకా ఆ రోజు గోల్డెన్ లాగా అయితే తెంపేసి మిక్సీ పట్టేసి అందరం అయితే పెట్టుకున్నాం అన్నమాట. ఇంకా ఇలా చేప ముక్కలు మంచిగా మరగాలి, మరుగుతున్న తర్వాత ఫైనల్లీ కరివేపాకు అయితే వేసుకోవాలని, కొత్తిమీర అయితే వేసుకొని మన కర్రీని అయితే ఫినిష్ చేయాలన్నమాట. కళ్ళకు మంచిగా కనిపించాలంటే కొత్తిమీర కంపల్సరీ వేయాల్సిందే. నాకు కొత్తిమీర టేస్ట్ అంటే నచ్చదనమాట, బట్ మా హస్బెండ్కి ఇష్టము, ఇంకా ఆయన కోసం అయితే వేసాను అనమాట. తినేది ఆయనే కదా,
ఆయనకు నచ్చాలన్నట్టుగా అయితే వేసాను అనమాట. ఇంకా ఫైనల్లీ నిమ్మకాయ అయితే పిండేసి కర్రీని అయితే ఇక్కడితో ఆఫ్ చేస్తున్నాను అనమాట. మీకు నచ్చితే ఆనియన్ నిమ్మకాయ వేసుకోవచ్చు, నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. నా స్టైల్లో నేను చేసిన చేపల కర్రీ ఎలాగుందో చూసి కామెంట్స్లో కామెంట్ చేసి, అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మదిహార హెల్త్ బ్లాగ్స్ అండి. మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు అయితే వస్తాను. అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. కీప్ స్మైలింగ్, బాయ్ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మళ్ళీ అడుగుతున్నాను అనుకోకండి. ఇంకా ఇక్కడ వేరే గిన్నెలోకి తీస్తుంది మా బావగారి కోసం అన్నమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య కోసం అన్నమాట. మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య ఇద్దరైతే తింటారు. ఇంకా మా బావగారికి ఒక 2-3 పీసెస్ అయితే వేసి మిగతా పీసెస్ అయితే అలాగే పెట్టాను అనమాట. ఫైనల్లీ చేపల పులుసు అయితే మంచిగా వచ్చింది. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మదిహార హిల్ బ్లాగ్స్. ఫైనల్లీ చేపల పులుసు ఈజ్ రెడీ. ఓకే, బాయ్.